నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ కు మద్దతుగా అమెరికా, బ్రిటన్ సైనిక అధికారులు పీఓకే చేరుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్ ఇంతకుముందు హెచ్చరికలు చేసినప్పటికీ కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవడం ద్వారా అమెరికా మరియు బ్రిటన్ నిలకడగా భారతదేశం యొక్క రెడ్ లైన్లను దాటుతున్నాయి. భారత్ అంతర్గత వ్యవహారాల్లో పశ్చిమ దేశాల జోక్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో బ్రిటిష్ మరియు యుఎస్ సైనిక సిబ్బంది పర్యటించి జమ్మూ మరియు కాశ్మీర్లో భాగమని అన్నారు. ఇస్లామాబాద్లోని బ్రిటిష్ హై కమిషనర్ రక్షణ సలహాదారు బ్రిగేడియర్ పాల్ హేహర్స్ పాకిస్తాన్ సోషల్ మీడియా ఖాతాలలో యూకే రక్షణపై తనతో పాటు కనీసం ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఫోటోలను పంచుకున్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు బ్రిటిష్ అధికారులను ఖండిస్తూ భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు విస్తృత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనవరిలో విదేశాంగ కార్యాలయం అధికారికంగా బ్రిటిష్ హై కమిషనర్ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ పర్యటనపై బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. యూకే ప్రభుత్వం భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడం దుర్వినియోగంగా భావించే చర్యలలో నిమగ్నమై ఉండటంలోని వైరుధ్యాన్ని త్రిగుణాయత్ గుర్తించారు. ఖండ విభజన మరియు కశ్మీర్ వివాదంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చారిత్రక పాత్రను కూడా అతను నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని, అలాంటి పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తతను మాత్రమే సృష్టిస్తాయని మాజీ రాయబారి త్రిగుణాయత్ భారత్ వైఖరిని వివరించారు. భారత్తో సరిహద్దు వివాదాల కారణంగా చైనా నుంచి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కార్యకర్తలను ఆహ్వానించడం ద్వారా అమెరికా భారతదేశం యొక్క రెడ్ లైన్ను దాటిందని సైనిక అనుభవజ్ఞులు మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధితో సహా భారతీయ నిపుణులు విమర్శించారు. నెలలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కశ్మీరీ అసమ్మతివాదులకు అమెరికా చేరువవుతుందనే అభిప్రాయం భారతదేశంలో పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.